శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతుంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే గురుడు ఉండడం వల్ల ఎప్పుడు చెప్పినట్టుగానే ధనానికి ఏమాత్రమే ఇబ్బంది పడరు. అంటే మీకు రావాల్సిన బాకీలు కానీ, మీరు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బులు కానీ అవన్నీ సకాలంలో మీ చేతికి అందుతాయండి. అంతేకాకుండా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కూడా నిల్వ చేసి, అంటే కష్టపడి సంపాదించిన డబ్బు, నిల్వ చేసిన డబ్బు, అంటే జనరల్గా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కదా, అవన్నీ కూడా మీకు వృద్ధి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి చాలా బాగుంటుందండి. మీ కుటుంబంలో మీకు పేరు ప్రఖ్యాతులు రావడము, ఆనందంగా ఉండడము, మీ బంధువులు అంటే మీకు ఇష్టం ఉండడము, మీ బంధువులు మీ ఇంటికి రావాలని అనుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నం, ఫుడ్, అంటే అన్నమే కాదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్, కడుపు నిండడానికి అన్నం దొరుకుతుంది. మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా బాగుంటుంది. అంతే కదండి. 4th భావాన్ని మీరు రాశ్యాధిపతి 4th భావంలో రిట్రగ్రేషన్లో బలంగా ఉన్నాడు. నీచ స్థితిలో లేడు, బలంగా రిట్రగ్రేషన్లో బలమైనగా ఉన్నాడు. అంటే 4th భావంలో కుజుడు ఉంటే జనరల్గా అంత మంచిది కాదు. కానీ మీ లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతిగా మీకు 4th భావంలో ఉండడం వల్ల చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. అంతేకాకుండా వాహన యోగము ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గృహయోగం కొనుక్కుంటారు. ముఖ్యంగా భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రైతులకు కూడా పంటలో నష్టం రాకుండా కూడా వాళ్ళకి అవకాశాలు చాలా చాలా బాగుంటాయి. ఏదైనా స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి, అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి జనవరి నెలలో మాత్రం అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే శని దృష్టి ఉండడం వలన, కేతు ప్రభావం వలన మేనమామలకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా రాస్తుంటారు, జనరల్గా ఇంటర్వ్యూస్ కూడా వెళ్తుంటారు. మీకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీకు ఆ ఇంటర్వ్యూస్లోనూ సెలెక్ట్ అయ్యేట్టుగా అవకాశాలు మీ జాతకాల ప్రకారం ఉన్నాయి. కేతు ఇస్తాడు. కేతు 6వ భావంలో ఉండడం వల్ల భూయోగము, గృహయోగము ఇవన్నీ అంటాం కదా, అవన్నీ ఇవ్వడంతో పాటు మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతుంటారు. అంతేకాకుండా మీ మేనమామలకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అనువైన కాలం అని చెప్పచ్చడానికి అద్భుతంగా ఉంటుంది. శత్రుభయం లేకుండా, రుణభయం లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా ఈ జనవరి 2025 నుంచి మీకు స్టార్ట్ అవబోతుంది. అంతేకాదండి, అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో బుధుడికి గురుదృష్టి ఉంది.
మీకు బుధుడు మంచివాడు కాదు కదా, నిజంగా మంచివాడు కాదు. అంటే 3వ ఇంటి వాడు 6వ ఇంటి వాడుగా 8వ ఇంట్లో ఉండడం మంచిదేగా, మంచిదే. గురుదృష్టి కూడా ఉందంటే విదేశాల నుంచి ధనయోగం మీకు ఉంటుంది. గవర్నమెంట్స్ ద్వారా సంపాదించే ధనము అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. గవర్నమెంట్ ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా మీరు సన్మానాలు జరగబోతున్నాయి. వాళ్ళకి మీరు అంటే వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ మీకు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా విదేశ పర్యటన చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే బుధుడు 4వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ జనవరి 4వ తారీఖు నుంచి భాగ్యంలోకి వెళ్తున్నాడు. భాగ్యంలోకి వెళ్ళిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కదా, అంటే గురుడు హౌస్లో ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో ఏంటంటే విదేశ పర్యటనలు చేస్తారు. బుధుడు భాగ్యస్థానంలో ఉంటే చదువు విషయంలో కూడా బాగా రాణిస్తారు, విదేశ పర్యటన చేస్తారు. చదువు రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధుడు కదా వ్యాపారాలు, బుధుడు వ్యాపార కారకుడు కూడా అవుతాడు. వ్యాపారాల్లో బాగా లాభాలు రావడానికి, మీ వ్యాపారం వృద్ధి అవడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బట్టల వ్యాపారము, ఫుడ్ వ్యాపారము అంటాం కదా, స్టేషనరీ, ఇవన్నీ బిజినెస్లు కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, రవి బుధులు కూడా ఉన్నారండి మీకు. రవి 14వ తారీఖుని జనవరి నుంచి వస్తున్నాడు, 24వ తారీఖున బుధుడు కూడా వస్తున్నాడు. సో ఈ బుధుడు రవి బుధులు దశమంలో ఉండి గురుదృష్టి కూడా ఉందంటే చాలా అద్భుతమైన యోగం అండి. అంటే గురువుడు ఉండడం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి దశమస్థానం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రవి బుధులు దశమస్థానంలో ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి మీకు. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి చెప్పదగ్గ విషయం అంటే, రాజకీయ నాయకులకి వాళ్ళ పొజిషన్స్లో బాగా డెవలప్ అవడానికి, వాళ్ళ మాట చలామణి అవ్వడానికి, అలాగే వాళ్ళకి బాగా గుర్తింపు, గౌరవం దక్కడానికి కూడా రవి బుధులు కారణమే అవుతారు. దశమంలో రవి బుధులు చాలా పవర్ ఎక్కువ అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మీకు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. 11వ భావంలో శని మీకు మ్యాలఫిక్ అవుతాడు, మంచివాడు కాదు, బాధకుడు అవుతాడు. బాధకుడు అవడం వల్ల ప్రతి పనులను కష్టపెట్టి బాగా చికాకులు కలిగించి అప్పుడు మీకు లాభాలు కలిగేట్టుగా చేస్తుంది, మంచి అవకాశాలు ఉండేవి చేస్తుంటాడు. శని కారకత్వంలో ఉన్నటువంటి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగాలు ఇవి ఉంటాయి కదా, వాటిలో అంటే కోల్ అంటాం మనం, సింగరేణి కాలేజ్ అని, ఇట్లాగే శని కారకత్వంలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కంటే సరే వాళ్ళకు కూడా చాలా కష్టపడితే తప్ప డెవలప్ అవ్వలేరు. అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం తక్కువ ఉంటాయి. వ్యయభావంలో శుక్రుడు ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ ఉండడం వల్ల ఏమంటే విపరీతమైన ధనం వచ్చినా కూడా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు శుక్రుడితో కలిసిన రాహు ఉన్నాడండి అక్కడ. శుక్రుడితో కలిసిన రాహు ఔదార్యం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. రాహులు కలిసి ఉన్నారంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకుంటారు. వార్తా సంస్థలో వార్తా సేకరణ అంటాం సరే, అది బాగా ఉండడానికి అవకాశం ఉంది. రాహుల్ కాంబినేషనే బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ బ్రదర్స్ వలన అంటే మీ తోబుట్టువుల వలన సహాయ సహకారాలు మీకు ఉండడము, మీ వలన ఆ సహాయ సహకారాలు మీ తోబుట్టువులు ఉండడానికే అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు మీకు మంచివాడు కాకపోయినా 2nd హౌస్ లార్డ్ అవడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా శుక్రుడే 12th భావంలో కారకుడు అవుతాడు. ఈ శుక్రుడు 28వ తారీఖు నుంచి పరమోచ్చలో వచ్చే స్థితిలో ఉన్నాడండి ఆయన. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల గొప్ప అదృష్టం. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. మీకు అంత అద్భుతం కాకపోయినా ఖర్చులు మాత్రం అధికంగా ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, మంచి బట్టలు కొనుక్కునేట్టుగా ఎక్స్పెన్సివ్గా ఉండేది చేస్తుంటాడు. ముఖ్యంగా మీరు పూజించవలసింది అమ్మవారిని ఎంత పూజిస్తే, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, లలిత సహస్రనామ చదువుకోవచ్చు, లలిత అమ్మవారు అవ్వచ్చు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా సరే అమ్మవారిని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు ఆ మాట అందరవే మీకు చేకూరుతాయి.